ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క మహాకృప చేత క్షేమంగా ఉన్నారు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి మన కుటుంబములు అందరూ ప్రభువునందు ధైర్యంగా ఉండండి, ప్రభువునందు సంతోషముగా ఉండండి. సరేనా? దేవుడు చెయ్యను ఉద్దేశించినది నిష్ఫలము కాదు. కనుక దేవుడు మీ మధ్యలో మీలో నివసించి మీకు దేవుడై ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయన బిడ్డలు. అందులో ఏ విధమైనటువంటి మీరు వెనుకంజ వేయవద్దు. సరేనా? ఈరోజు ప్రభు ఏం మాట్లాడబోతున్నాడంటే రోమా 8:13 రోమా పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఆ వచనం ఏమని చెప్తుందంటే, ప్రభు బిడ్డలారా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ప్రభు బిడ్డలారా, మనము ఈ భూమి మీద ఫలించేదే దేవుని యొక్క చిత్తం. ఎలాగంటే ప్రయాసం అనేది శరీరానుసారంగా, ఆత్మీయంగా ఇంకొక ఫలింపు. కొన్ని శరీరానుసారంగా కొంతమంది బాగుంటారు, కానీ స్పిరిట్లో ఆత్మీయ జీవితంలో యాక్టివేషనే ఉండదు కదా. సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తేనే యాక్టివేషన్లో ఉంటుంది కదా. అలాగే ఆత్మీయ జీవితం ఎప్పుడు రీఛార్జ్ అవుతూ ఉండేదే అభిషేకం. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, అది చాలా ముఖ్యం. శరీరం చెప్తుంది ఇంకా 2 గంటల సేపు నిద్రపోయా, ఆత్మ చెప్తుంది చాలు లెమ్ము, ఆమేన్, నీ దేవుని వైపు చూసి మొరపెట్టు. శరీరం చెప్తుంది డైలీ ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు పర్వాలేదు. పరిశుద్ధాత్ముడు అంటాడు బైబిల్ చదువు. అవును, పరిశుద్ధాత్ముడు అంటాడు నీవు నిన్నటి దినం కొట్లాడి పడుకున్నావు, ఉదయం లేచిన వెంటనే వెళ్ళి చేతులు పట్టుకొని క్షమాపణ అడుగు. వెంటనే శరీరం చెప్తుంది, చూడు నువ్వు అలా చేశావనుకో, ఇంతకుముందే నీ మీద బ్లాక్ లిస్టులో ఉన్నాడు, ఇంకా నిన్ను నేరస్తునిగా చేస్తాడు. ఇదే ప్రియులారా ఈరోజు దేవుని బిడ్డలు లేవకుండా అడ్డగించేటువంటి దుష్ట పోరాటం. అయితే ఈరోజు శరీర క్రియలను చంపేది మీ చేతిలో, నా చేతిలో లేదు, ఆత్మదేవుని చేతిలో ఉంది. అదే బ్రదర్, ఆత్మదేవుని అడుగుతున్నాను అనొద్దు. లేదు, ఆత్మలో నింపబడి ఆనందించండి. అన్య భాష వరమును అడగండి. ఆత్మలో నింపబడి ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. తరువాత ఆత్మలో నింపబడాలి, బైబిల్ చదవాలి. ఇలాగూ ఒక అరగంట సేపు ఒక రోజుకు స్పెండ్, ఒక 3/4 గంట డెవలప్ చేసుకోండి. శారీర క్రియలు ఎలాగంటే, శరీర క్రియలకు మీరు బానిసలవద్దు. ప్రభు యొక్క ఆత్మచేత మీరు నడిపింపబడాలి. అదే దేవుని యొక్క చిత్తం. ఈరోజు దేవుడు మాట్లాడే కార్యం ప్రార్థించదాం. మంచి తండ్రి, మీ బిడ్డలు మీ స్వరమును వింటున్నారయ్యా. నేను నిష్ప్రయోజనమైన సేవకుడను. మీ బిడ్డలను ధైర్యపరచండి అయ్యా. ప్రభువా, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఆమెన్, నాకిష్టం లేదు, అయినప్పటికీ ఇది నేను చేస్తున్నాను, ఇది మాట్లాడుతున్నాను, దీన్ని ఆలోచన చేస్తున్నాను. దేవా, మీ బిడ్డలు వేదన పడుతున్నారే, అందువల్ల మీ బిడ్డలలో అభిషేకపు శక్తిని పెంచండి, విస్తరింపచేయండి. ఆత్మచేత నింపబడి ప్రార్థించే వారినిగా మార్చి ఈ దినము జయము పొందుకుందరుగాక. ప్రభువ, భార్య, పిల్లల పిల్లలు, తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు అందరినీ మీ రక్తపు కంచెకు అప్పగించి ప్రార్థిస్తున్నాను యేసు నామములో తండ్రి, ఆమెన్. ఎంత చక్కటి అందమైన పరిశుద్ధాత్ముడు మీకు అవసరత ఏమిటో మాట్లాడాడు. ఇంతకు మించి మీకేం కావాలి? ప్రభువు నందు ఆనందించండి, ప్రభువు నడిపిస్తాడు. నా విమోచకుడు సజీవుడు, ఆమెన్. తరచూ చెప్తాను, ఈరోజు చెప్తున్నాను, షేర్ చేయమని. ఒకరికి ఒకరం పరిచర్య చేస్తాం, ఒకరితో ఒకరము కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. హిందీ స్పీకింగ్ మనుషుల కొరకు ఎక్కువగా ప్రార్థించండి. ఉత్తరాది ప్రజలలో దేవుని యొక్క స్వరం వినబడాలి, దేవుని చిత్తం వారు చెయ్యాలి. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 729955
8633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.